మళ్ళా అది స్టార్ట్ అయినప్పుడు కథ వేరుంటుంది. జగన్ అన్న పవర్ చూపించాడు, కథ వేరే లెవెల్ ఉంటాయి, ఊహించుకునేంతగా దానికంటే ఎక్కువ ఉంటుంది. మరి మీరు అన్నట్టుగా ఒకప్పుడు సీఎంగా చేసిన వ్యక్తి ఆ హుందా మాటలు మాట్లాడకుండా ఇతన్ని ఒక డిప్యూటీ సీఎంలో ఉన్న వ్యక్తిని ఇతను కార్పొరేటర్ కంటే తక్కువ, ఎమ్మెల్యే కంటే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడని కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? కించపరిచేది అంటే మామూలు వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటేనే ఉంటారు, దాన్ని బట్టి ఎదురు సమాధానం ఉంటుంది అంతే. మరి నిన్న ఎమ్మెల్సీలు ఓడిపోయింది, మళ్ళీ రెండోసారి కూడా జగన్కి ఏమీ పాజిటివ్గా కొన్ని మీరు అన్నట్టుగా సరిగ్గా పాలన చేయట్లేదు అనుకున్నాం. మరి ఎమ్మెల్సీల్లో కూడా తిప్పికొట్టారు కదా జనము, నిన్న టీడీపీ వాళ్ళని గెలిపించారు. మరి వేవ్ ఉందంటారా, లేదంటే జగన్ నిజంగానే జనం హేట్ చేస్తున్నారంటారా? అన్న ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే టీడీపీ ఉంది కాబట్టి ఏడ వచ్చినా కొంచెం హవా అదే ఉంటుంది, ఉండకపోయినా ఉన్నట్టు జిమ్మికులు చేస్తారు, ఏదో ఒకటి నడుస్తుంది, హవా నడుస్తుంది ఆ టైం ఉన్నంత వరకు. మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో మళ్ళా అది స్టార్ట్ అయినప్పుడు కథ వేరుంటుంది. జగన్ అన్న పవర్ చూపించాడు, కథ వేరే లెవెల్ ఉంటాయి, ఊహించుకునేంతగా దానికంటే ఎక్కువ ఉంటుంది. రాజారెడ్డి చెప్పి ఏదేదో ఊరికి పెద్ద ఊహించుకుంటారు కానీ ఏం లేదన్నా. ఏదేదో బురద జల్లాలా ఆయన ఫ్యామిలీ మీద అనేది ఏదో కుట్రపరంగా మాట్లాడతారు కానీ రాజారెడ్డి అనేది మంచి పేరు ఉంది. పులివెందులో ఒక బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి అనే రాజారెడ్డి అనే